హనుమంతుడికి తమలపాకులు సమర్పించడం వెనక ఉన్న కథ ఒకటి ఉంది. రామాయణం ప్రకారం హనుమంతుడు లంకకు శ్రీరాముని సందేశాన్ని మాతాదేవికి తెలియజేయడానికి చేరుకుంటాడు. అప్పుడు ఆమె అతనికి తమలపాకులతో చేసిన దండని ఇచ్చింది. ఎందుకంటే ఆమెకు ఆనందం మరియు కృతజ్ఞత చిహ్నంగా వేరే ఏమీ దొరకలేదు. అందుకే ప్రజలు హనుమంతుని పూజించేటప్పుడు తమలపాకులను అర్పిస్తారు. హనుమంతుడికి సున్నం లేకుండా లేదా తమలపాకులతో కూడిన దండను వేణువులా చుట్టి దారంతో కట్టి దండగా తయారు చేయకుండా తమలపాకులను సమర్పించవచ్చు. దీనికోసం 21, 31, 51 తమలపాకులను కూడా తీసుకోవచ్చు. హనుమంతుడికి తమలపాకులు లేదా తమలపాకుల దండను సమర్పించడం హనుమంతుడిని సంతోషపరుస్తుంది. ఎందుకంటే అది అతనికి మాతా సీతను గుర్తు చేస్తుంది. హనుమంతుడు రాముని భక్తుడు మాత్రమే కాదు, మాతా సీతకు కూడా భక్తుడు. హనుమంతుడికి తమలపాకులు సమర్పించే సాంప్రదాయం చాలా సంవత్సరాలుగా కొనసాగుతుంది. హనుమంతుడికి తమలపాకులు సమర్పించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని గట్టి విశ్వాసం. హనుమంతుడికి తమలపాకులు సమర్పించడం వల్ల డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఇది జీవితంలో పురోగతిని తెస్తుంది మరియు ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. హనుమంతుడికి తమలపాకులు సమర్పించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇది జీవితంలోని సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. హనుమంతుడికి తమలపాకులు సమర్పించడం వల్ల అవాంఛిత భయం తొలగిపోతుంది. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మంగళవారం నాడు హనుమంతుడికి తమలపాకులు సమర్పించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీకు ఈ కంటెంట్ నచ్చితే జై శ్రీరామ్ అని మెసేజ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.